హైదరాబాద్ అంబర్పేటలో భక్తి శ్రద్ధల మధ్య మాఘీ గణపతి ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. స్వామి దయానంద్ యంగ్ మెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోచమ్మ బస్తీ దేవాలయ ఆవరణలో తొలిసారిగా మాఘీ గణపతిని ప్రతిష్ఠించారు. వినాయకుడి యొక్క జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ వేడుకల్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం స్థానిక భక్తుల్లో విశేష ఆనందాన్ని నింపింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అంబర్పేట్ ప్రాంతంలో మొదటిసారిగా మాఘీ గణపతిని ప్రతిష్ఠించడం తమకు ఎంతో గర్వకారణమని తెలిపారు. ప్రతి సంవత్సరం గణపతి ఉత్సవాలను సామాజిక ఐక్యతకు వేదికగా మార్చుతూ యువత కుల మతాలకు అతీతంగా కలిసి పాల్గొనేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మాఘీ గణనాయకుడి పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ వేడుకల్లో రంగపల్లి రాజు, పంజాల గిరిధర్ గౌడ్, కంచి చంద్రశేఖర్, పంజాల మహేంద్రనాథ్ గౌడ్, రంగపల్లి కపిల్ దేవ్, పంజాల సంపత్ గౌడ్, మోర క్రాంతి, పంజాల అరవింద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. जय बोलो गणेश महाराज की जय। పేపర్ ఇంతలా పడితే సరిపోయింది. పంపించిన పట్టకుండా ఎట్లా అడ్జస్ట్ చేసి పెట్టాను. అందుకే తిను దాంటి తర్వాత మళ్ళీ బెట పప్పు మొత్తం ఏమైతుంది శివా అత్తమ్మా రండి. అంబర్పేటలో నెలకొల్పినటువంటి పోచమ్మ బస్సులో మాఘీ గణపతి అనే విఘ్నేశ్వరుని ఇక్కడ నిలబెట్టడం జరిగింది. ఆ విఘ్నేశ్వరుని ప్రతిష్ట ఏందంటే, గణపతి
22వ తారీఖు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు హైదరాబాద్లో ఎక్కడ కూడా నెలకొల్పనటువంటిది మాఘీ గణపతిని పోచమ్మ బస్సులో నెలకొల్పి రానున్న రోజుల్లో ఈ గణపతి బర్త్డేను కూడా అందరూ పెద్ద ఎత్తున నిర్వహించాలని అంబర్పేట వాసుల తరపు నుంచి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఎలా అయితే చేపడుతుందో ఈ మాఘీ గణపతిని కూడా అంచెలంచెలుగా ఎదగాలని ఈ యొక్క గణపతిని నెలకొల్పడం జరిగింది. 5 రోజులు పాటు పూజలు నిర్వహిస్తూ ప్రతి ఇంటి నుంచి తీర్థ ప్రసాదాలు తీసుకురావడం జరుగుతుంది. అందరికి ఈ గణపతి ప్రతిష్ట ఏందని అంటే ఇంట్లో వండినటువంటి వెజిటేరియన్ కర్రీస్ కానీ వెజిటేరియన్ ఫుడ్ కానీ తెచ్చి అమ్మవారికి స్వామివారికి సమర్పించిన తర్వాత అందరూ కూడా భోంచేసి ఇక్కడ నుంచి బయలుదేరుతారు. ఏంటంటే ప్రతి పుట్టినరోజుకు ప్రతిరోజు కూడా గణపతికి నైవేద్యం లాగా మధ్యాహ్నము స్వామివారికి పెట్టిన తర్వాతనే ఇళ్లలో భోజనం చేస్తారు. ఆ యొక్క ప్రతిష్ట ఈ గణపతికి ఉన్నటువంటి ప్రతిష్ట. అందుకనే ఈ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లో ఫస్ట్ టైం నెలకొల్పినాం కాబట్టి హైదరాబాద్ లోనే మొట్టమొదటిసారి స్వామి దయానంద్ యంగ్ మెన్ అసోసియేషన్ తరఫున మొట్టమొదటిసారిగా నెలకొల్పడం జరిగింది. ఈ 5 రోజులు ప్రతిష్టంగా ఈ పూజలు నిర్వహించి ఈ రోజు స్వామివారిని ఊరేగింపుగా పెద్ద బ్యాండ్ బాజాలతో హుస్సేన్ సాగర్ కు నిమజ్జన కార్యక్రమం మరి కొద్ది సేపట్లోనే బయలుదేరి వెళ్తుంది.